హలో, నేను మీ గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకుందాం ఎగ్ టమాటా బాత్. ఇదేంటండి, కోడిగుడ్లు పెట్టే బాత్ తెలుసు, కానీ ఈ ఎగ్ టమాటా బాత్ ఏంటండి బాబు అంటారా? నేను చెప్పేస్తా, అక్కడికే వస్తున్నా. ఒకరోజు నాకు కర్రీ వెరైటీగా తినాలి అనిపించింది అనమాట, ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు నాకు మా హస్బెండ్ గారు చెప్పారు, ఈ కర్రీ ఇలా వండుతారని నాకు తెలీదు. మా ఆంధ్ర సైడ్ తక్కువ అండి ఇలా వండుకోవడం, కానీ ఇటు సైడ్ వైజాగ్ సైడ్ ఇలా వండుకుంటారని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. సో మనం ఇది ఎలా ప్రిపరేషన్ ఏంటో చెప్పేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని మనం ఫస్ట్ ఆయిల్ వేయం. ఉల్లిపాయలో వాటర్ అంతా పోవాలి కాబట్టి ఆయిల్ వేయకుండా ఆనియన్స్ ఫోర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, ఆయిల్ నీళ్ళు ఆవిరయ్యేంత వరకు పసుపు గళ్ళుప్పు వేసుకుని, కళ్ళు ఏదో అంటారు కదా, అది వేసుకుని హాఫ్ టీ స్పూన్, తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుని బాగా వేగిన తర్వాత అప్పుడు నేను టమాటా పేస్ట్ చెప్పాను కదా, ఈజీ ప్రాసెస్, చిట్కా. మన టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు మగ్గిపోయినప్పుడు ఆయిల్ కొంచెం వేసుకుని దాంట్లో పసుపు ఉప్పు వేసుకుని టమాటాలను కోసేసి మళ్ళీ పేస్ట్లో చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది, ఈజీ అవుతుంది అనమాట పని, టైం. మరి రాసేసుకోండి సెట్గా, ఇంకేటి లేటు. చూస్తారు కదా, మంచిగా ఇలా తిప్పేసేయండి దగ్గరగా. మన టమాటా ఎగ్ బాత్కి కావాల్సినవి ఇవన్నమాట మెయిన్. ఎలా అంటే ఆ టమాటాలో వాటర్ అంతా బయటికి ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయి మంచిగా వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకుంటే సమపాల్లో చాలా బాగుంటుంది. కర్రీకి ఏదైనా సరే అండి, కారం ఎక్కువైనా బాగోదు, కారం తక్కువైనా బాగోదు, ఉప్పు ఎక్కువైనా బాగోదు, ఉప్పు తక్కువైనా బాగోదు. సో మనం అన్నీ చూసుకుంటూ సమపాల్లో వేసుకుంటూ చేసుకుంటేనే, ఇది కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వల్ల ఇట్లా తెలిసిపోద్ది అనమాట ఏది ఎంత వేయాలన్నది. సో కొంతమందికి తెలీదు, బ్యాచిలర్స్ కాబట్టి నేను వాళ్ళకి కొలతలు చెప్తాను అనమాట. ఎవరైనా ఉంటారు కదండి ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరిస్తాను. సో మనం ఇదంతా బాగా మగ్గిపోవాలి. ఇలా చేయడం వల్ల ఇంకో టిప్ ఏంటంటే, మన ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ పడాల్సిన పని ఉండదు, తక్కువ పడుతుంది. హెల్త్కి ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిది కాబట్టి మీరు వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఇవన్నీ వాడుకోవచ్చు, కానీ ఒక్కో టేస్ట్ ఒకలా ఉంటుంది. పచ్చళ్ళకు వాడాల్సింది పచ్చళ్ళకు వాడాలి, కూరకు వాడాల్సింది కూరకు వాడాలి. కాబట్టి చూసారు కదా, మనం మూతని తిప్పేసి తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ తిప్పి మళ్ళీ ఒక 5 minutes ఉంచి అలా చేస్తూ ఉన్న తర్వాత దగ్గరికి అయింది కదా, అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 tablespoon ఆయిల్ అనుకోండి, మీకు కొలత కావాలంటే. వేసుకున్న తర్వాత కారం 1 స్పూన్ వేసుకున్నాను. మీకు రుచి సరిపడగా వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవాళ్ళు ప్యాకెట్స్లోని కారం ఘాటు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. ఒక 1/2 teaspoon. మనం కొంచెం వేసుకున్న కలర్ వచ్చేస్తుంది అనమాట కర్రీ. సో మనం చూసుకుని వేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివి ఉంటే జల్లుకోండి. ఈ కర్రీలో నేను టేస్ట్ ఇచ్చేది ఇవేనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 teaspoon అలా వేసుకుని మంచిగా తిప్పుకోవాలి. ఇప్పుడు దగ్గరగా అయిన తర్వాత ఏదైతే మన ఎగ్స్ ఉన్నాయో ఒక 4 eggs, అవి ఈ కర్రీని గుంతల్లా తీసుకుని ఆ గుంతల్లో మనం వేసుకోవాలన్నమాట. ఈ ఎగ్ని కొట్టి దాంట్లో వేసుకుని మనం కూరని కదపకూడదు. మంట సిమ్లో పెట్టి తగ్గించి మూత పెట్టి అలా వదిలేయాలి. అప్పుడు అవే మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది టమాటా ఎగ్ బాత్. చూసారు కదా, తేలుతుంది ఎల్లో. నేను మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు చూసుకోండి. హైలో పెడితే మాడిపోతుంది. మనం ఈ కూర సిమ్లోనే మగ్గబెట్టాలి. ఈ 10 నిమిషాలు సిమ్లో మగ్గిన తర్వాత మనం తిరగేసుకోవాలి. మెల్లిగా విడిపోతుంది అనమాట. బాగా ఉడికింది కదా, సో విడిపోతుంది. మెల్లిగా తిప్పుకొని మెల్లిగా వేసుకోవాలన్నమాట. అప్పుడు మన కూరకి ఆ రుచి, ఆ రంగు అన్నీ వస్తాయన్నమాట. ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా మంచిగా తిప్పుకోవాలన్నమాట. విడిపోకుండా, కట్ అవ్వకుండా తిప్పితే మన వేడి వేడి టమాటా ఎగ్ బాత్ అనొచ్చు, టమాటా ఎగ్ కర్రీ అనవచ్చు, టమాటా కర్రీ అనవచ్చు,
ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, కానీ ఎగ్ వేసాం కాబట్టి వెరైటీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుంది అనమాట. దాని ఫ్లేవర్ అవన్నీ మనం ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోకపోతే మనం ఈ స్టేజ్లో వేడిగా ఉన్నప్పుడు ఇవి జల్లుకుని కలుపుకోవాలి. లేదంటే మళ్ళీ తర్వాత కలవదు. ఉప్పు లేకపోతే మనం వద్దు నోట్లో పెట్టుకోలేం. బీపీ పేషెంట్ల కంటే పర్లేదు, కానీ మనకు అలవాటైన శరీరానికి కాస్తంత ఉప్పు ఉండాలండి బాబు. కాబట్టి చూసుకుని వేసుకోండి ముందే. మన కూర రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో వేడి వేడి అన్నం వేసి దాని పక్కన మన ఈ టమాటా కర్రీ ఏదైతే ఉందో టమాటా ఎగ్ బాత్ కర్రీని కూడా ఒక గరిటెడు తీసుకుని, కర్రీ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి, తీసుకుని వేడి వేడిగా అలా ముద్దలు కలిపి తింటే అద్భుత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం గోదరమ్మాయి కుకింగ్ స్పెషల్లో.